నిధుల వేటలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా సరికొత్త ఆర్థిక వ్యూహానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల సమీకరణకు భూములనే టార్గెట్గా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూకుడుగా ముందుకు వెళ్లేలా కార్యాచరణకు దిగింది. కూడా ఆధీనంలో ఉన్న భూములతో పాటు ప్రైవేటు భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సేకరించి లేఅవుట్ చేసి వేలం ద్వారా విక్రయాలకు సిద్ధమవుతోంది. దాదాపు 800 కోట్ల ఆదాయం సమకూర్చుకొని నగర అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు చేసేందుకు కూడా చేస్తున్న ప్రయత్నాలు, వేలంపాటల ప్రక్రియలకు చేపట్టిన కార్యాచరణపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. భారీగా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు నగర అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా నిధుల వేటలో నిమగ్నమైంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. వరంగల్, హన్మకొండ పట్టణ ప్రాంతాల్లోని అత్యంత విలువైన ప్రదేశాల్లో ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేసింది. విశేషంగా నిధులు కేటాయించవచ్చన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి, ఈ నిధుల వేటకు కూడా శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఈ నెల 21వ తేదీన ఆ తొలిసారి వేలంపాట కూడా ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. లేఅవుట్ ప్రక్రియ ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవడం, తద్వారా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా చేపట్టిన ప్లాట్ల వేలం ప్రక్రియకు సంబంధించి కూడా చైర్మన్ మనతో ఉన్నారు. చైర్మన్ గారు, ప్రధానంగా ఏ ప్రాంతాలను టార్గెట్ చేసుకొని మనం ఈ లేఅవుట్లు చేస్తున్నాం, ఎప్పటి నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం, ఎన్ని దఫాలుగా చేపట్టబోతున్నారు? నమస్కారం అండి. మీరు చూస్తున్నారు, గత సంవత్సరంకి వెళ్ళి మేము అయితే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ప్రైవేట్ పట్టదారులతో కన్విన్స్ చేసి దాదాపుగా ఇప్పుడు 150 ఎకరాలు మనము డిఫరెంట్ ఏరియాస్లో ఆల్రెడీ వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. లైక్ ఆత్మకూరు ఉంది, చింతగట్టు ఉంది, భీమారం ఉంది, మడికొండ ఉంది, బొలికుంట ఉంది. అన్ని ఏరియాలో శాటిలైట్ టౌన్షిప్ లాగా డెవలప్ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. అది కాకుండా కూడా ఎసైన్ భూములు ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి జక్లోత్లో ఒక 70 ఎకరాలు, బొలికుంటలో ఒక 80 ఎకరాలు, ఇంకా చుట్టుపక్కల కూడా ఒక 40 ఎకరాలు, దాదాపుగా 200 ఎకరాలు అది కూడా వచ్చింది. సో మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే కూడాకు దాదాపుగా అంచనా ప్రకారం 750-800 కోట్లు వచ్చే 2 సంవత్సరాల్లో ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం కూడా నియమాల ప్రకారం ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే మనకు లేఅవుట్లు వస్తున్నాయో అక్కడనే అభివృద్ధికి 80% అక్కడనే వాడతాం. కాబట్టి అందరం కూడా కన్విన్స్ చేసి మేము కూడాకు తెప్పించినాము. ఎందుకంటే ప్రైవేట్ రోడ్ చేసుకుంటే వాని జేబులో పోతుంది, కూడాకి ఇస్తే మళ్ళీ ప్రజలకే పోతుంది. కనుక వాళ్ళు కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ పర్సంటేజ్ శాతం తగ్గినా కూడా 50% అన్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఆత్మకూరు, ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు A1 సిటీగా దాని పేరు పెట్టాము. ఏదైతే ఓసిటీ అక్కడ వరంగల్లో ఉంది, యూనివర్సిటీ యునికిచర్లో ఉంది, మా సిటీ మడిపల్లిలో ఉంది. A1 సిటీ అంటే ఆత్మకూరు. సో అట్లా ఏ సిటీకి అక్కడ ఒక సిటీ తిరిగా శాటిలైట్ టౌన్ తిరిగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రజలు కూడా దానికి స్పందిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఇటువంటి ప్రక్రియ చేపట్టడం ఫస్ట్ టైం. ఏ పురపాలికలో కూడా, ఏ నగరపాలికలో కూడా పాలక వర్గాలు కానీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కానీ చేపట్టలేదు. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మీరు తీసుకున్న కార్యాచరణ ఏంటి? అంటే ఆల్రెడీ జీవో ఉంది, దాని గవర్నమెంట్ జీవో ఉంది. దాని ప్రకారం మనం ఎక్కడ నియమాలు కూడా పక్కన ఉల్లంఘిస్తలేము. ఆ గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము, దాని ప్రకారమే చేస్తున్నాం. సో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వేరేది కంటే ఇనిషియేటివ్ తీసుకోలేదు కనుక కానీ ఇక్కడ కూడా టీం వాళ్ళు రెడీగా ఉండే సపోర్ట్ చేయడానికి కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఒక కమిటీ చేసింది. ఆ కమిటీలో ADSLR, ఇరిగేషన్, రెవెన్యూ కూడా అందరు కలిపి ఒక టీం ఫామ్ చేసి ప్రాసెస్ కూడా ఫాస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాము. ఆల్రెడీ 3-4 లేఅవుట్ కూడా స్టార్ట్ అవుతున్నాం కూడా. రాబోయే 21, 26వ తేదీ, 28వ తేదీన మూడు తేదీల్లో వేలంపాట చేయబోతున్నారు కదా సార్. ఎక్కడెక్కడ ప్లాట్లను సిద్ధం చేశారు? ప్రధానంగా ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే ప్రజల్లో, ముఖ్యంగా కొనుగోలుదారులకు విస్తృతమైన అవగాహన, ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది కదా. కూడా ఏం చేసింది ఇప్పటి వరకు? ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ మనం ఒక పేపర్ యాడ్ లీడింగ్ పేపర్లలో ఇచ్చినాము. దాంతోపాటు వరంగల్ సిటీలో ప్రతి కార్నర్లలో ఎక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే రిచ్ సొసైటీ పీపుల్ అయితే ఉన్నారో అందరికి కూడా అవగాహన కోసమని ఫ్లెక్సీ బోర్డులు కూడా పెట్టించినాము, మార్కెటింగ్ చేస్తున్నాము. ప్లస్ ఎక్కడైతే క్రెడై వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ప్లస్ పర్సనల్గా అందరికి కూడా అయితే తెలిసిన వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళకు, వాళ్ళ బిజినెస్ ఎగ్జిస్టింగ్ అయితే లేఅవుట్ వాళ్ళు ఉన్నారో మా దగ్గర ఏదైతే డేటా ఉందో వాళ్ళకు పంపించడం జరుగుతుంది. 100% స్పందన మంచిగా ఉంటుంది. 21st రోజు అయితే బాలసముద్రం ఉందో దాన్ని కూడా 8 ప్లాట్లుగా చేసినాము. సో అన్ని కేటగిరీ వైజ్గా చేసినాము, ఎవరికి అవసరం బట్టి వాళ్ళది. సో అదొకటి ఉంది. ప్లస్ 26వ తారీఖు రోజు ఓసిటీలో ఉంది, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, ప్లస్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. దాని తర్వాత 28వ తారీఖు ఏమో ఉనికిచర్ల ఉంది. సో ఉనికిచర్ల ఇది హ్యాపెనింగ్ సిటీ. ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో మనకు వరంగల్కి అదే ఇప్పుడు హ్యాపెనింగ్ సిటీ. సో అక్కడ మనం ఉనికిచర్ల, మడిపల్లి మధ్యన స్టేడియం కానీ,
స్పోర్ట్స్ స్కూల్ కానీ వస్తున్నాయి, ప్లస్ ఓవరాల్ దగ్గర ఉంది కనుక రేపు ఫ్యూచర్లో ఇంకొక రోడ్ ఎల్కతుర్తికి వెళ్ళి మడిపల్లి మీకెళ్ళి ఉనికిచెల్లి వస్తుంది. సో ఆ ట్రాఫిక్ అట్లా కూడా వస్తుంది. సో ఇక్కడ సిటీకి మనము ఇబ్బంది కాకుండా అన్ని దిక్కులో కూడా జంక్షన్లు తయారు చేసి ఆల్టర్నేట్ బైపాస్ రోడ్స్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు అన్నాసాగర్లో జంక్షన్ డెవలప్ చేస్తున్నాము, ఇప్పుడు గుడపల్లిలో జంక్షన్ తయారు చేస్తున్నాము, కడిపకొండలో జంక్షన్ తయారు చేస్తున్నాము. సో మా దృష్టి అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ నెసిటీ మీద ఉన్నది. సో ఈ వచ్చే అయితే ఎల్పిఎస్లో వచ్చే ఫండ్స్ ఉంటే కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా మనంతటా మనం ఇక్కడ స్పెండ్ చేసి దాన్ని పట్టణాన్ని హైదరాబాద్ తర్వాత బెస్ట్ సిటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ధరలు ఎట్లా నిర్ణయించారు? సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉంటున్నాయా సార్? ఇప్పుడు చూస్తే మీరు ఉనికిచెల్లలో ఆల్రెడీ అక్కడ 20-25 వేలకు అమ్ముతున్నారు. కానీ మనం ఆప్షన్ పెట్టింది ఎంత ఉంటుంది అంటే 15,000 ఉంటుంది, 18,000 అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ ప్లాట్స్ బట్టి. సో లాస్ట్ ఆప్షన్ ప్రైస్ అయితే ఉందో దాని యావరేజ్ ప్రైస్ తీసుకొని మనం ధరలు ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బాలసముద్రం ఇక్కడ ఉందంటే ఇబ్బంది ఏంటంటే చాలా మందికి ఈ వైట్ అమౌంట్ బ్లాక్ అమౌంట్ తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ప్యూర్ వైట్ నో క్యాష్. సో దానికోసం అని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని కూడా మనము ఒక రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బాలసముద్రంలో 65,000 పెట్టినాం గజము. అది ఉనికిచెల్ల మన ఓసిటీ పోతే 70,000 పెట్టినాం. ఎందుకంటే ఆల్రెడీ ఆడ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, నర్సంపేట హైవే ఉంది కాబట్టి దాన్ని 70,000 పెట్టినాము. ఉనికిచెల్లో 15 పెట్టినాము. అపార్ట్మెంట్కి అయితే 3,800 పెట్టినాము. ఎక్కువ లేవు, 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కూడా ఈ ప్లాన్ సక్సెస్ కావాలన్నా కూడా, ప్రయత్నం ఫలించాలన్నా, మీకు ఆదాయం ఎక్కువ రావాలన్నా కూడా ట్రాన్స్పరెంట్ అనేది చాలా ముఖ్యమైన. కొనుగోలుదారులకు మీరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏం చెప్తారు సార్? అందుకనే దీన్ని ఓపెన్ ఆప్షన్ పెట్టినాం. సో జనరల్గా ఏంటంటే వరంగల్ ప్రజలకు ఇంకా ఈ ఆప్షన్స్, ఆన్లైన్ ఆప్షన్స్ అలవాటు లేదు కనుక యాక్చువల్గా అయితే ఆన్లైన్ ఆప్షన్స్ కూడా ఒక ప్రొవిజన్ ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉంటోళ్ళు కష్టమైందని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని ఓపెన్ ఆప్షన్ పెట్టించినాం. అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా తక్కువ రేట్కి, అంటే ఎవరిన ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే 50,000 రూపాయలు కట్టి ఆప్షన్ ఎంటర్ కావచ్చు. సో వాళ్ళు ఆప్షన్ అయినా ఒకవేళ సక్సెస్ఫుల్ బిడ్డర్ అయినాక 15 days టైం ఇస్తాము 25% కట్టడానికి. దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారం 3 months లోపల బ్యాలెన్స్ పేమెంట్ చేయడానికి. సో అన్ని వెసులుబాట్లు ఇస్తున్నాము. బ్యాంకర్స్ కూడా రెడీగా ఉంటారు. ఒకవేళ ప్లాట్ కనుక మీకు ఆప్షన్ అయ్యి మీకు వచ్చిస్తే వాళ్ళు లోన్ ఇద్దాం కూడా రెడీగా ఉంటారు. సో కూడా బ్యాంకర్సే కాదు, వేరే బ్యాంకర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూస్తున్నాం వాళ్ళు. అది కూడా చైర్మన్ చెప్తున్నారు. ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్కువ ధరకే పారదర్శకవంతంగా ఈ లేఅవుట్ ప్లాట్లను విక్రయించేలా ఈ వేలంపాటలకు శ్రీకారం చుట్టామని, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని, తద్వారా వచ్చే ఆదాయం వరంగల్ నగర అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో ఉపయోగిస్తామని చైర్మన్ చెప్తున్నారు.